హలో అండి, వెల్కమ్ టు పుష్ప డ్రీమ్ కిచెన్. ఈరోజైతే మనం రసం పౌడర్ ఎలా చేయాలో చూసేద్దాం. హోమ్ మేడ్ రసం పౌడర్ అండి. ఒక్కసారి చేసి పెట్టేసుకున్నామంటే ఎక్కువ రోజులు వాడుకోవచ్చు. అలాగే మనకి ఒక 6 months అయినా కూడా ఏం పాడవ్వదండి. రసం పౌడరు చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనము ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే ప్యాన్ పెట్టేసుకొని ఉద్దిపప్పు వేసుకొని వేయించేసుకోవాలి. ఇక్కడైతే నేను పొట్టున్న పప్పు తీసుకున్నానండి. మీరు కావాలనుకుంటే గుండు పప్పు కూడా వేసుకొని వేయించేసుకోవచ్చు. ఇక్కడైతే నేను చిన్న కప్పుతో తీసుకున్నానండి. చిన్న కప్పు కానీ లేకపోతే గ్లాస్ అయినా సరే, ఏదైనా సరే మనం ఆ విధంగా కొలత తీసుకొని మనం వేసుకొని వేయించేసుకోవచ్చు. ఇప్పుడైతే మనము కందిపప్పు వేసుకొని వేయించేసుకోవాలి. ఇదంతా మనము లో ఫ్లేమ్లో పెట్టి వేయించేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టి వేయించేసుకోవడం వల్ల ఏంటంటే త్వరగా మాడిపోతాయి. అలాగే మనకి రసం పౌడర్ కూడా అంత టేస్టీగా అయితే ఉండదు. ఇప్పుడైతే శనగపప్పు 1 కప్పు వేసుకొని వేయించేసుకున్నాము. ఇప్పుడు 1 కప్పు ధనియాలు వేసుకోవాలి. ధనియాలు కూడా దోరగా ఇలా వేయించేసుకోవాలి. ఇలా మనకి వేయించేసుకున్న తర్వాత మనము అన్నీ ఒకటేసారి అయితే వేసుకొని వేయించకూడదండి. మెంతులు, జీలకర్ర, మిరియాలు ఇవన్నీ త్వరగా మాడిపోతాయి. అందుకని ఇలా సపరేట్గా వేయించేసుకోవాలి. ఇప్పుడైతే 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని అవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ కూడా మిరియాలు వేసుకొని వేయించేసుకోవాలి. ఇలా వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర, అలాగే ఇక్కడ మొగ్గ పువ్వ వేసుకోవాలండి. ఇలా అలాగే ఎండుమిర్చి కూడా నేను ఒక 10 తీసుకున్నానండి. మీ స్పైసీకి తగ్గట్టుగా తీసుకొని ఎండుమిర్చి కూడా వేసుకొని వేయించేసుకోవాలి. ఇక్కడ మనం ఇలాన్నీ వేయించేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అయితే ఆవాలు, ఇలా ఆవాలు కూడా కొద్దిగా చిటిపట అన్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే ఇక్కడ కరివేపాకు నేను ముందు రోజే కడిగేసి ఎండలో ఎండబెట్టేసుకున్నానండి. మీరు లేదనుకుంటే పచ్చి కరివేపాకు కూడా అలానే ప్యాన్లోనే వేసి ఇలా డ్రై అయ్యే వరకు కూడా వేయించేసుకోవచ్చు. ఇలా వేయించేసుకొని మనం అన్నీ ఒక ప్లేట్లో వేసుకొని చల్లారబెట్టేసుకోవాలి. ఇలా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే. ఇంకా ఇలా మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకోవాలండి. ఈ రసం పౌడర్ మనము కొద్దిగా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.